నమస్తే, నేను మణి. వెల్కమ్ టు విజయ్ క్రాంతి స్పెషల్ స్టోరీస్. ఇటీవల హైదరాబాద్లోని సైదాబాద్ సక్సెస్ స్కూల్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 2వ తరగతి హిందూ చిన్నారికి స్కూల్లో కల్మా సురా అల్ ఫాతిహా హోంవర్క్గా ఇచ్చారనే వార్త సంచలనం సృష్టించింది. అసలు అక్కడ ఏం జరిగింది? విద్యా జిహాద్ విస్తరిస్తోందా? గతంలో దేశంలో ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగాయా? రాజ్యాంగం దీనిపై ఏం చెప్తోంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సైదాబాద్ స్కూల్ వివాదం అసలేం జరిగింది? సంఘటన వివరాల్లోకి వెళ్తే, సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో చదువుతున్న ఒక 6 ఏళ్ల చిన్నారికి ఇస్లామిక్ ప్రార్థనలను హోంవర్క్గా ఇచ్చారంటూ పాప పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి ఆ హోంవర్క్ ఇచ్చిన టీచర్పై బిఎన్ఎస్ జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం కూడా స్పందించింది. ఇది తమ పాఠశాల నిబంధనలకు విరుద్ధమని, ఒక టీచర్ చేసిన పొరపాటు వల్ల ఇది జరిగిందని చెప్తూ ఆ టీచర్ను ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే బీజేపీ, విహెచ్పి వంటి సంస్థలు ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సైదాబాద్ స్కూల్ ఘటనతో మళ్లీ పాత వివాదాలు తెరపైకొస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. 2022లో కాన్పూర్లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అసెంబ్లీలో ఇస్లామిక్ ప్రార్థనలు చేయిస్తున్నారంటూ పేరెంట్స్ గొడవకు దిగడంతో స్కూల్ యాజమాన్యం దాన్ని నిలిపివేసింది. అదే ఏడాదిలో కర్ణాటకలోని పలు కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై వివాదం తలెత్తింది. దీనికి కౌంటర్గా కాషాయ కండువాలు, టోపీల ఉద్యమంతో పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీశాయి. అలా చదువుకునే చోట మతపరమైన రచ్చ మొదలై కోర్టుల దాకా వెళ్ళింది. ఇక అస్సాంలో 2020 నుంచి 2023 మధ్య ప్రభుత్వ నిధులతో నడిచే వందలాది మదర్సాలను ప్రభుత్వం సాధారణ స్కూలుగా మార్చింది. తీవ్రవాద సంస్థల లింకుల ఆరోపణలతో కొన్ని ప్రైవేట్ మదర్సాలపై చర్యలు తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 ప్రకారం ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలల్లో ఎలాంటి మతపరమైన బోధనలు చేయకూడదు. అదే సమయంలో మైనార్టీలు తమ సొంత విద్యా సంస్థలు నడుపుకునే హక్కు కూడా రాజ్యాంగం కల్పిస్తోంది. మన దేశంలో దాదాపు 15 లక్షలకు పైగా విద్యా సంస్థల్లో 25 కోట్లకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంతటి పెద్ద వ్యవస్థలో అక్కడక్కడ మతపరమైన వివాదాలు తలెత్తుతున్నప్పటికీ ఇవి యాజమాన్యాలు లేదా కొందరు వ్యక్తుల పొరపాట్ల, లేక వ్యూహాత్మకంగా జరుగుతున్నాయా అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఎక్కడా దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే చర్యలకు పాల్పడకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. తరచూ తనిఖీలు చేస్తూ టీచర్లు, పేరెంట్స్, పిల్లల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. ఏది ఏమైనా విద్యా సంస్థలు అనేవి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాల్లాంటివి. అక్కడ మతపరమైన వివాదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, స్కూల్ యాజమాన్యాలపై ఉంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం విజయక్రాంతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.